మా అత్తకి అర్థమైపోయింది ఈ దెబ్బలో ఈ పలు కనేదానికంటే ఈడు ఏదో ఒకటి సీరియస్ అయిపోద్దని అనిపించేసింది మా అత్తకైతే. ఎందుకంటే నా లైఫ్లో ఈ అమ్మాయిని ప్రేమించి ఈ అమ్మాయిని నేను తీసుకెళ్ళడం జరిగిందనమాట. అందువలన ఈ అమ్మాయికి ఏమైనా నా వెనకాల ఇంకెవరు లేరు. నాకు బండి మీద కూర్చోన్నాను. ఇంకా గాయత్రి అయితే నా కోసం ప్రార్థన చేయ అనింది. చెప్పిన వెంటనే నా కళ్ళు మైకం కమ్మేసి బైక్లోంచి అట్టే పడిపోయానండి. ఉమ్మని చాలా వెళ్ళిపోయింది అనమాట. అది కూడా చెప్పారు. అవును, ఉమ్మని వెళ్ళిపోయింది. ఇంకా అమ్మాయిని తీసుకొచ్చారండి. చెప్పారు చాలా మంది ఉమ్మనీరు లేదు, బేబీ బయట వచ్చి చాలా కష్టం అని చెప్పారు. అది మామూలు నరకం కాదండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలామంది చాలా రోజుల నుంచి అయితే ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు, ఈ లాంగ్ వీడియో కోసం. నేనైతే షార్ట్ వీడియోలో పెట్టాను అనమాట. అంటే డెలివరీ ఎలా అయింది ఏంది అనేది చాలామంది అడుగుతారు కామెంట్లలో. కాబట్టి చాలామందికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మా కొరకు ఇంత ఆశగా ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. అదేవిధంగా మేమైతే వీడియో ఎప్పుడో చేయాలనుకున్నాం, ఎప్పుడో దీంట్లో అప్లోడ్ చేయాలనుకున్నాం, కానీ వీలైతే దొరకలా. అందుకనేసి ఇప్పుడైతే వీడియో మీ ముందుకైతే వచ్చేసింది. మేము ఎలా దీని విషయంలో స్ట్రగుల్ అయినాము, ఎలా అసలుకి డెలివరీ అయ్యిందా లేదా అనేది ఈ వీడియోలో ఉంటుంది మొత్తం. కాబట్టి ముందుగా అయితే గాయత్రి గురించి మీకు తెలిసిన విషయమే. ఇప్పుడైతే గాయత్రికి అయితే 9 నెలలు పెట్టిందనమాట. పెట్టినప్పుడు మేమైతే స్కానింగ్ తీలే, అందువలన అర్థం కాల మాకు ఎలా ఉంటుంది దాని పొజిషను. కాబట్టి దానివల్ల అయితే మేము ఇంకా స్కానింగ్ తీయలేదు. కాబట్టి ఫస్ట్లో 7 నెలలు తీసామంటే స్కానింగ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకున్నాం మేము. కానీ మాకు తెలియకుండా ఇబ్బందిగా మారిపోయింది. అన్నీ అనుకున్నట్టు జరగవు కదండి. అలాగైతే ఇంకా గాయత్రి అయితే నేనైతే సురక్షితంగా మళ్ళీ చూస్తాను కూడా అనుకోలేదు. గాయత్రి పొజిషన్ కూడా అలా మారిపోయింది అనమాట. ఇంకా నా పొజిషన్ చూస్తే బయట అయితే ఫుడ్ కూడా లేదు, తిరగడమే టెన్షన్ తిరగడం, ప్రేయర్ చేయించుకోవడం, ఇంతే. ఇవి ఉండే నాకు తెలిసిందా. ఇంకా దేవుడి దయ వల్ల మీ యొక్క ఆశీర్వాదం వల్ల మొత్తానికైతే మనకైతే ఒక మంచిగా జరిగినట్టుగా అయింది. కాబట్టి ఇప్పుడైతే మ్యాటర్లోకి అయితే వచ్చేస్తున్నా. మెయిన్ మ్యాటర్ ఏంటంటే గాయత్రి అయితే ఇంకా 9 నెలలు పెట్టింది. కాబట్టి ఇంకా మేమైతే మా అత్తనే పిలిచాను రమ్మనేసి. మా అత్త వాళ్ళకి ఇబ్బంది బట్టి వాళ్ళు రాలేకపోయారు. కాబట్టి ఇంక నేనే కాబట్టి ఆ రోజు పనికి వెళ్ళాలనేసి రేపు ఉదయం అనేసి మాట్లాడుకున్నాం. నేనైతే తడికి అనేసి ఆకు తెచ్చేసాను అనమాట. ఆకు తేవాలనేసి మాట్లాడుకొని పోయినాము. ఇంకా ఆదివారం చర్చికి వెళ్ళామండి, వచ్చినాము ఇంటికి. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. కానీ ఈ అమ్మాయి చెప్పలే విషయం మాకు. ఏంటంటే నొప్పులు ఎన్ని అంటే పెయిన్స్ వచ్చాయని చెప్పలేదు. అందువలన కానీ ఏమనుకున్నా గాయత్రి ఎందుకు చెప్పలేదు. నువ్వు గట్టిగా మాట్లాడితే వినిపిస్తుంది మైకులు కొట్టలేదు. కాబట్టి గాయత్రి అయితే ఇంకా రాత్రి టైం కదా, ఇంక చెప్తే ఇంక ఇబ్బంది పడతాడు, టెన్షన్ పడతాడు అనేసి అయితే చెప్పలేదండి. నేనైతే టెన్షన్ ఖచ్చితంగా పడుంటాను. ఎందుకంటే నాకు ఆ టైం అసలుకి అందరికి ఊరు మేలుకోలే. నైట్ 1 గంట అనమాట. అంత రైతులు ఇంక నిద్రపోయే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. నువ్వు పని పడదులే, అలసిపోయినాడు. అలసిపోయి నువ్వు పడుకోంటివి. ఇంకెందుకు ఇలా లేపేది అనేసి నేను మామూలు పెయిన్స్ అనుకోలే, మామూలు కడుపు నొప్పిలే అనేసి వేడైపోయిందేమో అనేసి లేచి కూర్చొని అట్ట తిరుక్కుంటాను అనమాట. అది ఏమైందంటే 1 గంట నుంచి నిద్ర లేకుండా వేరుకుని అట్ట తిరగనే సరిపోయింది. నాకు ఇంక ఎక్కువ అయిపోయింది తలారు కొందికి. అప్పటికే నాకు డౌట్ వచ్చిందండి. ఏం డౌట్ అంటే గాయత్రి అనుకోవచ్చు కానీ నాకేం తెలియదు అనేసి 11-12 గంటల నుంచి డౌట్ వచ్చేసింది నాకు. ఏంది ఊరికినే లేచి మామూలుగా బాత్రూమ్ పోతుందని డౌట్ వచ్చింది. అప్పుడు అడిగాను, ఏం గాయత్రి ఊరేది అంటే ఏం చెప్పలా, సైలెంట్గా ఇదే ఏమంటారా వేడి వలన కడుపు నొప్పుకుంది అనేసి తిరుగుతుంది. నాకేమో డౌట్ వచ్చేసింది. అప్పటికి సర్దుకున్నావా ఎన్ని అడిగితే సర్దుకున్నాను చెప్పేసింది. అంటే చీరలు గీరలు ఎన్నో ఉంటాయి కదా, ఆయన సర్దుకునేసింది. ఇంకా అట్లయితే రెడీగా ఉన్నాం. ఇంకా ఉదయం అయ్యే కొందికి ఇంకా ఎక్కువైపోతుంది. కానీ డెలివరీ డేట్ అయితే 25 చెప్పారన్నమాట. 25కి ఇచ్చారు. ఇంకా అందుకని నేనైతే భయపడలా. ఇంకా ఆ డేట్ వచ్చి 19 అనమాట. 19 డేట్కి ఏందో బాగా ఆలోచన చేస్తూ ఉన్నాము. కానీ ఎట్లా ఇంకా పెయిన్స్ కాబట్టి మనం చెప్పలేము, పెయిన్స్ని ప్రమాదాన్ని మనం చెప్పలేము అట్లా. కాబట్టి ఇంకా పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకేం చేయాలి తెలియక మన ఇంటి పక్కన ఒక అక్కుంటే అక్కని తీసుకొచ్చినాం కొంచెం సహకారంగా. ఇంకా ఆ అక్క కూడా మనకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. ఇంకా అట్లా బాధపడి ఫస్ట్ నేనే లేచి త్వరగా మనకైతే ఆ టయానికి గ్యాస్ కూడా అయిపోయింది. నా బాధలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా
గ్యాస్ అయిపోయేసరికి ఏం చేయాలో తెలియక పొయ్యి మంట వేసిన తర్వాత మళ్ళీ అదేమన్నా ధనియాలు అదే ఇంకా అవన్నీ చేసాము. ధనియాల కోసం అవన్నీ పెట్టిన తర్వాత కూడా కొంచెం అయితే తాగిపించాను గాయత్రికి. అయితే తాగిచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయి అసలుకి ఏమి చెప్పడంలా, ఆగిపోయినాయి నొప్పులు అని చెప్పడంలా. నాకు ఇంకా టెన్షన్ ఎక్కువైపోతా ఉంది. ఎందుకంటే చేతిలో డబ్బులు చాలా అంటే చాలా ఇబ్బందిగా మారిపోయినాయి నాకు అప్పుడే. ఎందుకంటే ఉన్న డబ్బుల్ని వేరే దానికైతే ఖర్చు పెట్టేసాము. అందువలన ఇంకా ఉన్నది కట్టేయటం అనుకున్నాం. ఇంకా అందుకనేసి ఇబ్బంది అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి తెలియక ఇంకా అదే ఇంకా ఆ కషాయం ఎత్తుకొచ్చి పెట్టిన తాగింది, స్నానం కూడా చేసింది. ఏం చేసి 4 గంటల రైతులు స్నానం చేసిన వేడివేడికి, ఎందుకంటే వేడి వరకు కడుపు నొప్పి ఏమనేసి స్నానం చేసేసినాము. ఇంకా అట్లా చేసినా కూడా తగ్గల. ఇంకా డౌట్ వచ్చేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోవాలనుకున్నాం. ఇంతలో ఒక అక్క వచ్చి మేము చూస్తా అని చెప్పి చూసింది. ఈ ఖచ్చితంగా పెద్ద నొప్పిలే అని చెప్పింది. ఇంకేం ఇబ్బంది లేదు, ఇంకా అమ్మాయి డెలివరీ ఇదే ఈరోజు అని చెప్పింది. ఇంకా నాకు ఇంకా స్టార్ట్ అయిపోయింది. అబ్బా ఇంకేం చేయాలి అర్థం కాలేదు. ఇంకెమ్మటే కాదు, ఇంకో అక్క చూసి సాయంత్రం అంతకైనా వస్తుంది అనేసింది. ఒక అంటే ఒకరు ఒక్కొక్కలా చెప్పారు. అప్పుడు నా మనసులో ఒకటే ఉండిందండి, నా బాధ దేవుడికి నాకు మాత్రం తెలిసింది. ఎందుకంటే చేతిలో రూపాయి లేదు. ఇంకా అన్నం గిన్నం కొంచెం అన్నం చేసి రసం వేసి కొంచెం తినిపించిన తర్వాత కొంచెం రసం ఎక్కువ తినమన్నారు అన్నమాట డెలివరీ టైంలో. ఇంకా తినేసింది. ఈ అమ్మాయికి కూడా వేడి అయిపోయింది ఎక్కువ ఈ రసం ఎన్ని తినేసరికి. ఇంక వెమ్మటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళా. అక్కడ మన వాళ్ళు ఉన్నారన్నమాట పక్కనే ఊర్లో. అక్కడ మా వదిన ఉందన్నమాట. మా వదిన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆడ కూడా కొంచెం రసం పెట్టినాము. ఇంకా నొప్పులు అయితే తగ్గడలే. అప్పటికి ఎంత టైం అయిపోయింది? 11 టైం అయిపోయింది. ఇంకా 11 నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయినాము. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇంకా నర్సులు అయితే వాళ్ళు చూసి పెద్ద అంటే పెయిన్స్, నిజమే పెయిన్స్, ఇప్పుడు ఖచ్చితంగా డెలివరీ ఈరోజు అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అబ్బా నరకం అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కువ బాధపడేదండి. బయటికి అంటే అరిచేదనమాట. బయటకు సౌండ్ అయితే వచ్చేదిలే. తలుపు పడిపోయినప్పుడు మటుకు సౌండ్ వచ్చేది. నేను తట్టుకోలేకపోయేదండి. నేను చెప్పడం నా వల్ల కావట్లేదు. అలాగే గాయత్రి అయితే లోపల ఉండింది. నాకైతే కంటికి కనిపించలేదు. ఇంకా అట్లా ఉండింది పరిస్థితి. ఇంకేం చేయాలి తెలియక నేను నా బాధలు నేను బయటపడుతుంటే ఈ అమ్మాయిని పుష్ చేయి నడుతున్నారు ఈ అమ్మాయిని. అది ఒక్కటే అనిపిస్తుంది నాకు. ఈ అమ్మాయి ఏడుస్తా అట్లా ఇంకా అందరూ గౌనంగా అయిపోయింది. అబ్బా ఆ రోజు అనిపించింది నాకు ఎందుకు ఈ బతుకు అనిపించేసి నాకైతే. దేవుడు నేను ఎట్లా ప్రార్థన చేశాను నాకు తెలిసేది. అసలు కనిపిస్తే రియల్గా కాలు పట్టుకుని ఆడవాళ్ళంత ఈ స్థాయిలోకి వెళ్ళిపోయినాను. బయట బాధపడతా ఉన్నా. ఎట్లా తిరిగి ఏం చేయాలన్నా కూడా నా వల్ల కావడం లేదు అసలుకి. ఎందుకంటే అంత బాగా నాలో ఊడిపోయింది. లాస్ట్కి ఏదన్నా కానీ ఇబ్బంది కానీ అయితే నేనైతే నిర్ణయించుకున్నా, నేను కూడా ఎక్కడ అయిపోవాలి అనేట్టుగా నిర్ణయించుకున్నా. అంటే నా ప్లాన్లో నేను ఉన్నాను అనమాట. నేను ఎవరు చెప్పలేంతవరకే ఫస్ట్ మీకు చెప్తున్నా. గాయత్రి కూడా తెలియనింతవరకే. ఇంకెందుకంటే వీడియో ముందుకు వచ్చినప్పుడు మనలో ఉండే నిజం స్వరూపం బయట రావాలన్నమాట. అందుకని నా నిజం చెప్తాను మీకు. నేను నర్స్ అయితే ఒక మాట చెప్పింది నాకు, అబ్బా తమ్ముడు నువ్వు ఇక్కడ రా అని చెప్పారు. ఎందుకంటే గాయత్రి ఇంకా బాధపడుతుంది కదా, నువ్వు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఇంకా పుష్ చేసినప్పుడు త్వరగా అయితే డెలివరీ అయిపోద్దని చెప్పారు. నేను ఆడకు వచ్చి గాయత్రిని అడిగానండి. మామూలుగా గది బతిమాలింది. గాయత్రి ఏం కాదు, మన బాబుని మనం తీసుకుని బయటికి వెళ్ళాలని చెప్పాను. కానీ అక్కడ బాబో పాప పుడుతుందో మాకు తెలియదు. అలాగైతే అయ్యింది. ఇంకా నేనైతే అనుకున్నా ఒకటే మాట, గాయత్రి నువ్వు త్వరగా డెలివరీ అయిపోవాలి, మన ఇంటికి బాబుని తీసుకుని పోవాలి అని ఖచ్చితంగా నమ్మకం పెట్టుకున్నాను అనమాట. ఎట్ట నమ్మకం పెట్టుకున్నా ఈ అమ్మాయి బాధపడేది చూసి నాకైతే గుండెల్లో జారిపోతున్నాయి రైలు అయితే. బాధ అది మామూలు బాధ కాదండి, అది చెప్పలేనంత బాధ. ఎందుకంటే నా దేవుడికి తప్ప మనుషులు కూడా అర్థం కానిది. నేను టెన్షన్ పడుతుంటే మా అత్తుండి ఇదని తినేసి రాబోరండి, ఇంకేం తినేసి నా చెప్పేసి అబద్ధం కూడా చెప్పేశాను. మా అత్తకి అర్థమైపోయింది ఈ దెబ్బలో ఈ పలు కనేదానికంటే ఈడు ఏదో ఒకటి సీరియస్ అయిపోద్దని అనిపించేసి మా అత్తకైతే. ఎందుకంటే నా లైఫ్లో ఈ అమ్మాయిని ప్రేమించి ఈ అమ్మాయిని నేను తీసుకెళ్ళడం జరిగిందనమాట. అందువలన ఈ అమ్మాయికి ఏమైనా నా వెనకాల ఇంకెవరు లేరు. నాకు ఉన్నాడు కదా నాన్న, అటు ఇటు ఉన్నాడు అనమాట. మా అమ్మ చనిపోయించాను. ఇంకా ఉంటే గాయత్రి కాడ చూసుకుని ఉంటుంది. ఇంకా మా అత్త ఒకటే కాబట్టి నేను మా అత్త స్ట్రగుల్ అయిపోతున్నాం బయట. అదేవిధంగా ఇంకా మా మామకు ఫోన్ చేసి చెప్పేసరికి మా మామ అయితే భయపడిపోయాడు అనమాట. ఏం జరుగుతుంది ఏమైనా టెన్షన్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న ఒక నర్స్ అయితే మనకు బాగా తెలుసు అనమాట. ఆమె డెలివరీ కాన్పు చేయడానికి వచ్చింది. ఆమె నేనే డెలివరీ చేస్తాను, ఇబ్బంది లేదని చెప్పింది. చెప్పినా కూడా ఏడో కొంచెం భయం ఉంటుంది కదండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఎప్పుడు మేము చేర్చింది బెడ్కి 11 గంటలు చేర్చినాం. టైం అయితే 7:20 దాకా అయిపోతుంది.
7 గంటలు అటు అయిపోతుంది. అప్పుడు కూడా ఎంత పుష్ చేసినా కూడా బేబీ బయట రాకుండా ఇట్లా ఇబ్బంది పడింది. అబ్బా అది నరకం కాదబ్బా, అది చిన్న నరకం కదా. వాంతులు కూడా అయిపోయినాయి నాకు. వామిటింగ్స్ అయిపోయినాయి. నేనైతే అసలు మామూలుగా ప్రెగ్నెంట్ డెలివరీ అయ్యే వాళ్ళకి వామిటింగ్స్ అవ్వకూడదని చెప్పారు. ఇంకా ఆ భయం ఇంకా నాలో ఎక్కువైపోయింది. అయితే బయట వచ్చాను. అప్పుడే నేను బయట వచ్చిన వెంటనే గాయత్రి అయితే నాకు ఫోన్ చేసింది. అక్కడ పక్కన ఫోన్ నుంచి చేశారన్నమాట నాకు పక్కనక్క చేసి ఈ విధంగా అయితే ఇలాగ ఉన్నది, మీరు మాట్లాడండి ఒకసారి గాయత్రి అని చెప్పారు. అప్పుడు హలో నేను ఏం గాయత్రి అంటే ప్రార్థన చేయమంటుంది అని చెప్పారు. అంటే చెప్తున్నాను, నా లైఫ్లో మా అమ్మ చనిపోయినప్పుడు నేను బాధపడడం లేదు తెలియదు, కానీ నా బిడ్డ విషయంలో అంత బాధపడ్డాను. అదే ఫస్ట్ టైం మళ్ళీ గాయత్రి విషయంలో బాధపడాల్సి వచ్చింది. నేను బండి మీద కూర్చోన్నాను. ఇంకా గాయత్రి అయితే నా కోసం ప్రార్థన చేయ అనింది. చెప్పిన వెంటనే నా కళ్ళు మైకం కమ్మేసి బైక్లోంచి అట్టే పడిపోయానండి. బైక్లోంచి పడిపోయింది లేదు ఇంకా అంతే. ఆ పక్కన్న వాళ్ళు అనుకున్నారు ఏమో తాగేస్తున్నాడో ఏంది అనుకున్నారు. కాదండి, నాకైతే కళ్ళు మైకం కమ్మేసినాయి, పడిపోయినా కింద అంతే. పడిపోయేసరికి ఇంకా అందరూ నన్ను ఎత్తారు బైక్లో నుంచి. అప్పుడు మళ్ళీ ప్రేయర్ చేశాను లేచి. విధంగా అయితే ఏం కాకూడదు అన్నట్టుగా దేవుడిని అయితే చాలా బతిమాలను. మామూలు బతిమాలను కదా, నా లైఫ్లో ఎప్పుడు బతిమాలను అంత బతిమాలను. ఆ తర్వాత ప్రార్థన అయితే చేసిన తర్వాత నీకేం కాదు నేను వస్తాను అని చెప్పాను. ఆడికి పోవడానికి కూడా నాకు నోరు రావడం లేదు, ఎందుకంటే భయం ఎక్కువైపోయింది. నా లైఫ్లో ఎప్పుడు నేను అదే బైక్లోంచి నేను పడిపోవడం అట్లా జరగలేదు. నేను పోతా ఎప్పుడైనా నా పాత బండి ఉన్నప్పుడు పడిపోయాను అంతే. ఇప్పుడు కొత్త బండి తీసుకున్నప్పటి నుంచి ఇంత నేను పడలేదు. ఫస్ట్ టైం ఈ అమ్మాయి నాతో ఫోన్లో మాట్లాడిన వెంటనే బైక్లో స్టార్ట్ కూడా అవ్వాల, బైక్ నా తినబడుకొని అట్టే పడిపోయినాయి కింద అంతే. ఎందుకంటే టెన్షన్ అండి, టెన్షన్ వేస్లో నాకు ఏం జరుగుతుంది అర్థం కాలేదు. అప్పుడు ఒక ఆమె చూసింది, ఏందరా అబ్బా పిచ్చోడైపోతాడు అనిపించేసింది బయట. ఇంక కరెక్ట్గా 7:25 అయిన టైము. ఆ టైంకి అయితే డెలివరీ అయిపోయింది అని చెప్పారు. దానికి ముందు కూడా చాలాసార్లు చెప్పారు డెలివరీ అయిపోయింది అనేసి, నాకు టెన్షన్ లేకుండా దానికి. కానీ అవ్వట్లా, ఏం బిడ్డని అడగల. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా బతుకుందా లేదా అన్నట్టుగా అయిపోయింది నా జీవితం. ఆ క్షణం ఇప్పుడు కానీ ఏదైనా అయితే ఇంకా లేదు, నా జీవితం ఇదే లాస్ట్ అని ఆ నిర్ణయం ఎట్టుందంటే నాకు అసలు అట్లా ఉంది. కరెక్ట్గా 7:25 అయిపోయింది అన్నమాట డెలివరీ. అప్పుడు చెప్పారు నాకు టైం ఎందుకు పట్టిందంటే, ముందుగానే ఫస్ట్ నేను బయట వచ్చాను కదా, బయట వచ్చినప్పుడు అప్పటికే ఉమ్మని చాలా వెళ్ళిపోయింది అనమాట. అది కూడా చెప్పారు. తక్కువ అవును, ఉమ్మనీరు వెళ్ళిపోయింది. ఇంకా అమ్మాయిని తీసుకొచ్చిందండి హీరో. ఉమ్మనీరు వచ్చేసింది బయటికి, కానీ ఉమ్మనీరుతో కూడా వస్తారంట బేబీ బయటికి, కానీ బేబీ రాలేదు, ఉమ్మనీరు మొత్తం పోయింది నాకు. అది టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది. టెన్షన్ ఎక్కువైపోయింది. ఇంకా నాకు అప్పుడు కూడా చెప్పారు చాలా మంది, ఉమ్మనీరు లేదు ఇంకా బేబీ బయట వచ్చేది చాలా కష్టం అని చెప్పారు. అది మామూలు నరకం కాదండి. నాకు చెప్పే కొద్దికి ఇంకా నరాలు అసలుకి ఏం చేయాలో అర్థం కాల. అసలు బీపీ డౌన్ అయిపోయింది ఫుల్గా నాకు, అందుకని పడిపోయిన బైక్ నుంచి. నాకు బీపీ ఎక్కువైపోయింది, అట్లా అయిపోయింది. అప్పుడు ఇంకా ఏం చేయాలి అర్థం కాక నాకైతే దేవుడికి నేను అసలు కాళ్ళు పట్టుకున్నానే బతిమల్లాను. ఎట్లా అట్లా లాస్ట్కి అయితే దేవుడి కృపను బట్టి, దేవుడి దయ బట్టి, మీ ఆశీస్సులు బట్టి, మీ యొక్క అందరూ మంచి కోరుకున్నారు కాబట్టి మాకైతే 7:25 అయితే గాయత్రి డెలివరీ అయిపోయింది. మంచిగా అయితే బిడ్డ గాయత్రి అయితే సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత పోయి చూసుకోవచ్చు అని చెప్పారు. పోయి చూస్తే గాయత్రి అయితే పడుకొని ఉంది దాంట్లో. అప్పటికి నా ప్రాణాలు తన్నుకు వచ్చినాయండి. అప్పుడు పోయి దగ్గర పోయి చూస్తే అప్పుడు నా చేతుల్లో కరెక్ట్గా ఎంత 200-300 అంతే. ఇంకా డబ్బులు అయితే లేదు నా కాడ. దేవుడి కృపను బట్టి ఇబ్బంది లేకుండా జరిగింది. ఇంకా అదేవిధంగా నా బంధువులు ఎవరే రాలా, ఇంకా దేవుడే సహాయం చేసాడు ఆ నర్స్ ద్వారా. ఇంకా ఆ నర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మీరు చాలామంది మా కోసం మంచి జరగాలని కోరుకున్నాను, అందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటికైతే తల్లి బిడ్డ సురక్షితంగా అయితే ఉన్నారు. ఇంకా బిడ్డ ఎవరు అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంటే ఇంతవరకు మమ్మల్ని చూసారు కదా, అదేవిధంగా ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తే కొద్దిలో ఏం జరుగుతుందో చూపిస్తుంటామన్నమాట. చూసేయండి. ఇంకా బేబీ ఆడపిల్ల పుట్టిందా మగపిల్ల పుట్టాడు అనేదని సస్పెన్స్ అనమాట. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయిందండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఎవరైనా చెప్తాం. ఇంకా మీ సపోర్ట్ వల్లనే చాలా థ్యాంక్స్ సో మచ్ అందరికీ. వీడియోలో బేబీ ఎవరైనా తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ కార్యక్రమాలు నెక్స్ట్ చూసుకుందాం, ఓకేనా? అందరికీ ఇంతవరకు చూసినాక థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బాయ్.